నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లా. ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో ఆ నాగర్ కర్నూల్ ఎంత విస్తీర్ణం ఉంది, ఆ జిల్లాని ఏ రాజు పరిపాలించిండు అనే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. నాలెడ్జ్ పెంచడానికి కూడా మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వచ్చి మనకు 11 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా తెలంగాణ ఎప్పుడు వచ్చిందంటే జూన్ 2, 2014 మనకైతే తెలంగాణ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు హలో గైస్, నమస్తే. నా పేరు వంశీ. మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నా. తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. జూన్ 2, 2014 అయితే వచ్చేసింది. ఇప్పుడు మన జిల్లాలు, ఒక్కొక్క జిల్లాకి ఏ హిస్టరీ ఉందో దాని గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ఓకేనా. సరే, ఇప్పుడు టాపిక్ వెళ్ళే ముందు ఒక చిన్న ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క హిస్టరీ అని ఉంటుంది. నేను మన తెలంగాణలో ప్రతి జిల్లాకి ఏమి హిస్టరీ ఉంది అనే దాని మీద నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మరి వెళ్ళిపోదాం. ఓకే, నాగర్ కర్నూల్ ఫస్ట్ జిల్లా తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో 11 అక్టోబర్ 2016 ఏర్పడిన కొత్త జిల్లా ఇది. గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. ఈ పట్టణానికి గొప్ప చరిత్ర ఉంది. మరి నిజాం పాలనలో ఇది జిల్లా కేంద్రంగా ఉంది. నాగర్ కర్నూల్ తెలంగాణలో ఒక నగరం. నాగర్ కర్నూల్కు చరిత్ర ఉంది. 500 సంవత్సరాల కంటే ఎక్కువగా నేటి నాగర్ కర్నూల్ మరియు పరిసర ప్రాంతాన్ని పాలించిన సోదరులైన నాగన మరియు కందన రాజుల పేరు మీద నాగర్ కర్నూల్ పేరు పెట్టబడింది అని కథనం సంస్థ చెప్పుతుంది. ఓకే, నాగ్నూల్ గ్రామం నాగ పేరు పెట్టబడింది. ఇప్పటికే నాగర్ కర్నూలుకు ఆగ్నేయంగాను 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది దాదాపు 110 లేదా 120 సంవత్సరాల క్రితం. ఈ జిల్లాలలో నాగర్ కర్నూల్ జిల్లాలో మండలాలు ఎన్ని ఉన్నాయి, గ్రామాలు ఎన్ని ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్ని ఉన్నాయి, విస్తీర్ణం ఎంత, భాష. ఓకేనా, దీని గురించి అయితే తెలుసుకుందాం. మండలాలు అయితే 20 ఉన్నాయి, గ్రామాలు అయితే 461 ఉంది, మున్సిపాలిటీ అయితే 4 ఉంది, విస్తీర్ణం అయితే 6.545.00 చదరపు కిలోమీటర్స్ అయితే ఉంది. భాష అయితే మన తెలుగు భాషనే. నాగర్ కర్నూల్కు చరిత్రక మరియు సంస్కృతి ప్రాముఖ్యత. కాళేశ్వరం, శ్రీశైలం మరియు ద్రాక్షారామం వద్ద 3 పురాతన శివాలయాలు ఉన్నందున తెలంగాణ అనే పేరు త్రిలింగ దేశ పదాన్ని సూచిస్తుంది. నాగర్ కర్నూలు తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ భాగంలో ఉన్న ఒక జిల్లా. నాగర్ కర్నూలు పట్టణం జిల్లా కేంద్రంగా ఉందా. జిల్లా మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు ప్రాంతం నుండి చెక్కుబాటైంది. ఈ జిల్లా విస్తీర్ణం 6.54500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగా విస్తరించి ఉంది. నాగన మరియు కందన అనే 2 రాజులు సోదరులు కూడా అయినందున నాగర్ కర్నూల్ అని పేరు పెట్టబడిందని నమ్ముతున్నారు. జిల్లాలో నేడు అచ్చంపేట, నాగర్ కర్నూల్ మరియు కల్వకుర్తి అనే 3 రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. నాగర్ కర్నూల్ చరిత్రను అర్థం చేసుకోవటానికి పాలమూరు, ప్రస్తుతం మహబూబ్ నగర్ చరిత్రలో కనుగొనడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రాంతానికి అనేక మంది ప్రాంతీయ పాలకులు, సంస్థలు, జమీందారులు మరియు దొరలు పాలించారు. పాలమూరు జిల్లాను ఆత్మకథ జనకానికి చెందిన దక్షిణ పథకం 6వ శతాబ్దం BC మహాభారత సాహిత్యంకు ప్రకారము అగస్త్య మహర్షి కృష్ణానది ఒడ్డున అగస్తీస్తే దేవాలయం అనే పేరుతో ఒక శివాలయాన్ని స్థాపించాడు. ప్రస్తుతం జిల్లాలోని కొల్లాపూర్ డివిజన్ వరకు గుర్తించవచ్చు. వాస్తవానికి ఈ ప్రాంతానికి అశోక సామ్రాజ్యం యొక్క దక్షిణ పరిధి కర్నూలు జిల్లా ఎర్రగూడెంలోని దొరికిన శాసనం తర్వాత ఈ ప్రాంతానికి వాహన విష్ణుగుడులు పాలనను ఇచ్చింది. 358/500 AD ఈ రాజవంశాన్ని స్థాపకుడు రాజేంద్రవర్మ ఈ జిల్లాలోని అమ్రాబాద్ ప్రాంతానికి చెందినవాడు. ఇంద్రపాలనగర శాసనాల ప్రకారం అమ్రాబాద్ మండలిగా రాజ్యానికి రాజధానిగా కూడా ఉంది. తర్వాత మహాదేవ్ వర్షం కొల్లాపూర్ ప్రాంతానికి తన రాజ్య వ్యక్త్యాన్ని విసర్జించవచ్చు. మహాదేవ శర్మ
కొల్లాపూర్ ప్రాంతాన్ని తన రాజ్యం వ్యక్తిని పెంచాడు. ఎపిగ్రాఫిక్స్గా బీటీ శాస్త్ర ప్రకారము విష్ణుకుడినాలు పాలమూరు జిల్లాకు చెందినవారు. అంటే శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని సోమ వంశానికి చెందిన చంద్రగుడులకి ఓడించిన కోటను వినియోగం చేసుకొని అతని కుమారుడే చంద్రదేవుణ్ణి వివాహం చేసుకున్న తర్వాతనే శర్మ వీరాజుని పుణ్యగర్సుడుగా ఏమంటారు దీన్ని రంగం నిర్వహించడానికి నమ్ముతాడు. అంటే 500 నుండి 750 వరకు ఏడిగా అనంతరం రాష్ట్రకూటౌలుగా రాజవంశంగా 9వ శతాబ్దానికి కుమారుడైన చంద్రగుప్తునికి వివాహం చేసుకొని తర్వాత మహర్షి క్లుప్తంగా పాల్పడ్డాడు. అంటే ఆ సమయంలోని అంటే 3వ జడ్చర్ల మండలంలోని జిల్లా సరిహద్దుల్లోని గంగాపూర్ సమీపంలోని చౌడేశ్వరిగాను ఆలయంలోని ఒక శాసనానికి వెళ్ళాడు. కానీ చాళుక్యులు 965 నుంచి 1016 ఏడీకి మరియు గణనీయంగాను 1040 లేకుంటే 1290 మధ్యకాలంలోని మనకి మహబూబ్ నగర్ చెందిన చోడూరు, కృష్ణ మరియు తుంగభద్ర నదులను ఉత్తర మరియు దక్షిణ భాగాలను స్వతంత్రంగాను పాలించారు. అంటే కరికాల చోటున కుటుంబానికి చెందిన వారు అమ్రాబాదు, రాచూర్ మండలం, కోడూరు, కడతాలు, మన్ననూరులోని కోటలు నిర్మించారు. దేవాలయముల కోసము భూమిని దానం చేసి శాసనాలు వేశారు. గాలు గ్రామంలోని సోమశీల ఆలయానికి దానం చేయబడింది. వారు ఈ ప్రాంతానికి శక్తివంతమైన రాజ్యంగాను భావించి చేసిన 250 సంవత్సరాలుగా పాలించారు. కాకతీయులు 95 నుంచి 1323 కందుకూరు చోటుగాలను ఓడించి నూరు బుద్ధేశ్వర లింగాలయ, గోపాల్పేట్ మండలం, వనపర్తి మరియు లక్ష్మీ నరసింహస్వామి హింగెట్టం, కొల్లాపూర్ వద్ద దేవి కోటను నిర్మించారు. ఆ తర్వాత మన్యాల రాజవంశం గోన రాజులు బిజినేపల్లి, వర్ధాపురంలో సహా కాకతీయ రాజవంశాన్ని యొక్క కాలం సముద్రకాలం మండలం ఇదేంటి కానీ వాలీలను రాజులను ఆమన్గల్లు, చెరగొండ, ఇన్విన్ మరియు ఒంగూరు రాజులకు తరువాతి వారు అమ్రాబాద్ ప్రాంతానికి రాజధాని పరిపాలించాలన్నారు. క్రీస్తుపూర్వకం 1258లోపు అమ్రాబాదులోని పాత శివాలయంలోని శాసనాలను ద్వారా సూచించబడింది. పద్మనాయకులకు 13-3-1470 కల్వకుర్తిగా, తదనంతరంగాను మనం బహమని 13-15-18 కుతుబ్ షా 1596 నుంచి 1680 చూశాము. మరి అసఫ్ జాహీ 1700 నుంచి 1994 కాలంలో ఈ జిల్లాలోని అనేక సంస్కరణలను మహారాజులు కిషన్ వర్ధన్ కాలంలోని ప్రవేశపెట్టిండాయి. లోని పాలమూరు జిల్లా నిజాం పాలనకు వీరు మహబూబ్ నగర్ అలీఖాన్ నిజాం 4వ పేరు మహబూబ్ నగర్ జిల్లాగా మార్చారు. స్వతంత్ర సమయంలో పాలమూరు జిల్లాకు చెందిన సూరవరం ప్రతాపరెడ్డి 1920 గోల్కొండ ప్రతీకాలంగా ప్రారంభించారు. కొన్ని హిందూ సంస్థలను రాజులు ఎక్కువగా జయించారు మరియు సైనిక అధికారులకు చుక్కల భూభాగాలపై తమ అధికారులను స్థాపించారు. వారిని పాలిక మరియు వారి భూభాగాలు అన్ని వారు స్వతంత్రత్వం వచ్చే వరకు దాదాపు 16 సంస్థలైనా ఉన్నాయి. వనపర్తి, గద్వాల, జైక్రోల్, పల్వంచ, తర్వాత గోపాల్పేట్, గురుగుంట, కొల్లాపూర్ మరియు
ఈ ప్రాంతాల్లోని కొన్ని ముఖ్యమైన సంస్థలు ఉన్నాయి. వీటిలో కొల్లాపూర్ సంస్థానిక నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రధాన విభాగాల్లోని ఒకటి. ఇది కృష్ణా నది ఒడ్డున నల్లమల అటవీ ప్రాంతంలో చాలా వరకు విస్తరించి ఉంది. అంటే ఈ సంస్థలోని క్రీస్తుపూర్వంగా 2వ శతాబ్దానికి చెందిన నిర్మాణ సందర్భ. అంటే ఇందులో కొల్లాపూర్ ప్యాలెస్ను కోట అంటే 15వ సంవత్సరం క్రితం నిర్మించిన అనేక పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. నిజాం యుగంలోని కొల్లాపూర్ సంస్థాన్ ఘన విజయమైన ప్రాంతానికి పోషించారు. మొన్ననూరు అంబర్బాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వేషన్ యొక్క పశ్చిమ భాగంలో భాగంగా ఒక గిరిజన గ్రామం మల్లెల తీర్థంగా తెలంగాణలోని అత్యంత మహోత్సవమైన ఒకటిగా మిగిలిపోయింది మరియు నల్లమల అటవీ ప్రాంతంలోని సుందరమైన లోయల్లోని ఉంది. శివాలయానికి కూడా ప్రసిద్ధి చెందింది. దీంతో పాటు జిల్లా అచ్చంపేట డివిజన్లో పవిత్రమైన ఉమామహేశ్వరం కూడా ఉంది. దీనికి శ్రీశైలం యొక్క ఉత్తర కూడా ఉంది పరిగణన ఇస్తుంది అన్నమాట. ఇది ఈ జిల్లాలో శ్రీశైలం ఆటకట్టుగా బ్యాక్ ఉన్న కొల్లాపూర్ సమీపంలోనున్న సోమశీల అనే అత్యంత ప్రసిద్ధిగా మరియు అన్యదేశ పర్యాటకానికి నిలయం.